హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీపికా రాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బీరకాయ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. అయితే చాలామంది బీరకాయ అనేసరికి తినడానికి ఇష్టపడరండి. ఎందుకంటే ఇది సర్జరీ అయిన వారికి, బాలింతలకి, అనారోగ్యంగా ఉన్నవారికి ఇది ఎక్కువగా పథ్యం కూరలాగా వాడుతుంటారు. ఎందుకంటే ఇందులో కొవ్వులు తక్కువగా ఉండి నీరు, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా జీర్ణమవుతుంది. కాబట్టి ఇవి ఎక్కువగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి వాడుతూ ఉంటారు. కాకపోతే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, జింక్, పొటాషియం, B6 ఇవన్నీ పోషకాలు ఉంటాయండి. ఇది తరచుగా తీసుకోవడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. ఇక్కడ నేను దాదాపుగా 1 కేజీ వరకు బీరకాయలు తీసుకున్నానండి. బీరకాయలని ఇలాగా పైన తొక్కని పీలర్తో పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నానండి. ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒకసారి బీరకాయని మీరు చిన్న ముక్కని ముందు కానీ చివరిలో కానీ చిన్న ముక్కని టేస్ట్ చేసి చూడండి. బీరకాయ ఒకవేళ చేదుగా ఉన్నట్టయితే దాన్ని కూరలో కానీ ఫ్రైలో కానీ వాడొద్దు. ఎందుకంటే మిగతా కూర అంతా కూడా చేదు వచ్చేస్తుంది. సో మీరు కట్ చేస్తున్నప్పుడే ఒకసారి అన్ని బీరకాయలని చెక్ చేసుకొని కట్ చేయండి. ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఉల్లిపాయ కూడా వాడుతున్నానండి. సో ఇక్కడ నేను తీసుకున్న బీరకాయలో ఒక్కొక్క బీరకాయ చేదుగా ఉందన్నమాట. ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. కూర కానీ ఫ్రై కానీ పాడవకుండా చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేయండి. నేను అలా పీల్ ఆఫ్ చేసుకున్న బీరకాయలని ఒక్కసారి శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఒక 10 నుంచి 12 వెల్లుల్లిపాయలని చక్కగా ఇలాగా పైన పొట్టు తీసుకొని ఇలా పెట్టుకున్నాను. బీరకాయ ఫ్రైలోకి వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసుకొని తాలింపులో వేసుకుంటే మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదు వెల్లుల్లిపాయలు తినడం కూడా హెల్దీ అనమాట. సో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు తీసుకున్నాను. 4 ఎండుమిరపకాయలు తుంచి తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, వంటకు సరిపడా ఆయిల్, అంటే ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్. ఇక్కడ నేను ఎండుమిరపకాయలు వాడుతున్నాను. నాకు ఒకవేళ సరిపోకపోతే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం, కొద్దిగా 1/2 టీ స్పూన్ వరకు పసుపు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకున్నాక ఆయిల్ కాస్త వేడయ్యాక దీంట్లోకి ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కాస్త ఆయిల్లో చిటపటలాడాక మనం పక్కన తీసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. శనగపప్పు వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. తినడానికి ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఈ శనగపప్పు ఆయిల్లో వేసి కాస్త ఇలా కలుపుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాక పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని చక్కగా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు అంతా లో ఫ్లేమ్లోనే ఫ్రై అయ్యేలా చూసుకోండి. తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేగాక కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1/4 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పసుపుని కూడా యాడ్ చేసుకున్నాక చక్కగా తాలింపుని ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలన్నీ కూడా కళాయిలోకి యాడ్ చేసుకున్న తర్వాత తాలింపు అంతా కూడా ఈ బీరకాయ ముక్కలకి అంతా కలిసేలాగా మనం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడే నేను రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 టీ స్పూన్ ఫుల్ వరకు సాల్ట్ సరిపోయింది. మీరు కావాలనుకుంటే చెక్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా ఇలాగా ఆయిల్లో మొత్తం బీరకాయ ముక్కలు కూడా కలిసేటట్టుగా చక్కగా కలుపుకొని మంటని
మీడియంలో నుంచి హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. బీరకాయ తొందరగానే మగ్గిపోతుంది ఆయిల్లో. ఇప్పుడు కళాయి పైన మూత పెట్టుకొని మంటని హై ఫ్లేమ్ మీద ఒక 2 నుంచి 3 నిమిషాలు బీరకాయని ఫ్రై చేసుకోవాలండి. ఇలా బీరకాయ చూసారా, 2 నుంచి 3 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే కొద్దిగా బీరకాయ ముక్కలన్నీ కూడా దగ్గరగా ఫ్రై అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మధ్య మధ్యన ఒకసారి ఈ విధంగా కలుపుతూ మంటని మీడియం నుంచి హైలోకి అడ్జస్ట్ చేస్తూ బీరకాయ ముక్కల్ని ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు తిరిగి ఒకసారి మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే మనకి ఆయిల్ సైడ్ నుంచి చుట్టూతా ఆయిల్ రిలీజ్ అవుతూ కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇంకా మనకి 80 to 90% బీరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చక్కగా ఇలాగా మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మంటని లో నుంచి మీడియంలోకి అడ్జస్ట్ చేస్తూ మూత పెట్టుకుని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఈ బీరకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకి బీరకాయ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒకసారి చక్కగా అడుగు నుంచి చక్కగా ఈ బీరకాయ ముక్కలన్నిటిని కూడా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ఎండుమిరపకాయలు వాడాను కాబట్టి ముందుగానే 1 టీ స్పూన్ ఫుల్గా నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను కాబట్టి నాకు రుచికి సరిపడా నేను ఇక్కడ సాల్ట్ని కారాన్ని యాడ్ చేసుకుంటాను. అయితే బీరకాయ ముక్కలు తొందరగానే మగ్గిపోతాయండి. మీరు ముందుగా సాల్ట్ వేయడం వల్ల ఇంకా తొందరగా మగ్గిపోతాయి, ఈజీగా రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఒకసారి టేస్ట్ చేసి చూస్తే నాకు కొద్దిగానే కారం, అంటే ఒక పావు టీ స్పూన్ వరకే నేను సరిపోతుందని పావు టీ స్పూన్ వేశాను. అలాగే ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ని, కారం పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు కారం పొడి యాడ్ చేసుకోవడం ఇష్టం లేదనుకున్న వాళ్ళు ఎండుమిరపకాయలతో కూడా తాలింపులో ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది క్వాంటిటీకి తగ్గట్టుగా. చూడండి, ఇక్కడ ఇంకా లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై అయ్యాక మన బీరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ని ఆపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, ఆరోగ్యకర ప్రయోజనాలున్న, పోషకాలున్న బీరకాయ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.